రైట్. జనసేన పార్టీ అధికార ప్రతినిధి వీర మహిళ రాయపాటి అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. అరుణ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు ప్యానెల్లోని పెద్దలకి వీక్షకులకు నమస్కారం. నమస్తే. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మూడోసారి యలహంక ప్యాలెస్కు వెళ్ళిపోయారు. అంటే రాష్ట్రంలోనే ఉండట్లేదు. ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోందంటే నిన్న ప్రెస్ మీట్లో చాలా అంశాలు చెప్పారు ఆయన. నేను ఏదో గొప్పగా చేశాను గతంలో, ఇప్పుడు మొత్తం అరాచకాల ప్రభుత్వం నడుస్తోంది, పూర్తిగా రాష్ట్రంలో ఏదైతే మహిళలపైన భద్రత లేదు, అదేవిధంగా శాంతి భద్రతల విఘాతం కలుగుతోంది, రాష్ట్రపతి పాలన పెట్టాలని గతం నుంచి అంటున్నారు ఆయన 40 రోజులకే. సో ఓవరాల్గా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. ఏంటి ఆయనకుండే భయం ఏంటి? ఎందుకు రాష్ట్రంలో ఉండలేకపోతున్నారు? ఏం చెప్తారు? సార్, మీరు ఇప్పుడు నేను చెప్పే విషయాలు నోట్ చేసుకోండి. కావాలంటే భవిష్యత్తులో దీన్ని మళ్ళీ రిమైండ్ చేసుకుందాం మనం. ఇక మీదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చే సందర్భాలు రెండో మూడో ఉంటాయి. ఒకటి, ఎవరో ఒకళ్ళు చనిపోయినప్పుడు దాన్ని ఓదార్పు యాత్ర పేరుతో మళ్ళీ టీడీపీని ఎత్తిన నేరం వేసి ఏ కారణంతో చనిపోనివ్వండి, బట్ వాళ్ళ కార్యకర్త అయి ఉంటే గనక టీడీపీ చంపేసింది, లేదా టీడీపీ వేధింపుల వల్లే చనిపోయాడు, ఎన్డీఏ కూటమి అరాచకాల వల్లే చనిపోయారని చెప్పేసి ఒక వంక పెట్టుకొని ఆ శవాల యొక్క ఆ చావుల్ని పరామర్శించడానికి ఒక కారణం ఫస్ట్ది. రెండోది, ఎదురు క్వశ్చన్ చేసేటువంటి రిపోర్టర్లు లేకుండా చెప్పిన ప్రతిదానికి తలూపి ఇచ్చిన స్టేట్మెంట్ రాసుకొని వెళ్ళేటువంటి రిపోర్టర్ల యొక్క సమక్షంలో ప్రెస్ మీట్లు పెట్టడానికి, అది కూడా ఈక్వల్ టు అసెంబ్లీ జరిగేటప్పుడు మాత్రమే సిమిలర్ గా ఇటు ప్రెస్ మీట్లు, ఇదొక అంశం. మూడోది, ఎక్కడైతే ఈయన స్కాములు బయట పడుతూ ఉంటాయి, ఆ నాయకులు నిజాలు చెప్తారు అని చెప్పేసి భయపడతాడో, ఈయనతో కొలాబరేట్ అయి ఉన్నటువంటి ఆ స్కాముల్లో కొలాబరేట్ అయి ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ స్కాముల విషయాలు నిజాలు బయట పెడతారని చెప్పేసి కేవలం వాళ్ళని బెదిరించడానికి, ఈ 3 సందర్భాల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రావడం జరిగింది ఫస్ట్ది. అలాగే ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు అంటే, ఢిల్లీ వెళ్ళిన మీరు కారణం కనుక టైమింగ్స్ మీరు కనుక అరుణ గారు మ్యూట్లోకి వెళ్ళింది, వినపడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో గొప్పగా వీళ్ళ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో పైసా నిధులు కూడా తేలాక, రాష్ట్ర ఖజానాకి ఎలాంటి ఆదాయము చేకూర్చలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయిపోయి, కేంద్రం దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే కేసుల గురించి మాట్లాడుకోవడానికి తప్ప ప్రజల ఆస్తుల గురించి అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఈ వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు. ఇవాళ మొదటి అసెంబ్లీ సమావేశాలకు ముందే, అసెంబ్లీ సమావేశాల కాలంలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరం మేరకు రాజధానికి కానివ్వండి, పోలవరానికి కానివ్వండి, లేదంటే వెనకబడ్డటువంటి జిల్లాల అభివృద్ధికి కానివ్వండి, వేల కోట్ల రూపాయల నిధులు ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో బీజేపీ ఈ రాష్ట్రానికి నిధులు ఇచ్చింది. ఈ విషయం ప్రజలకి ఎక్కడ తెలుస్తుందో అని చెప్పేసి, ఆ విషయం హైలైట్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక డ్రామా క్రియేట్ చేసి, మాకు న్యాయం జరగాలి, రాష్ట్రపతి పాలన రావాలి అని చెప్పేసి ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప నిధులు వచ్చిన విషయం ప్రజల్లోకి వెళ్ళకూడదు, ఎన్డీఏ కూటమి ప్రజల కోసం సమర్థవంతంగా పనిచేస్తుందన్న విషయం ప్రజల్లోకి వెళ్ళకూడదనే ఒకే ఒక దురుద్దేశంతో ఢిల్లీ డ్రామా ఆడాడు. రెండో కారణం, ఈ స్టేట్ లో నుంచి ఇంత విధ్వంసం జరుగుతోంది, ఇంత హింస జరుగుతోంది అని చెప్పేసి జాతీయ స్థాయిలో పుకార్లు, అబద్ధాలు ఎన్డీఏ కూటమి మీద కనుక వేయగలిగితే పెట్టుబడిదారులు అనే వాళ్ళు రాష్ట్రంలోకి రాకుండా ఉంటారు, ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ ఎన్డీఏ కూటమికి పేరు రాకూడదు, ఎన్డీఏ కూటమి టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందకూడదు అనే మరొక దురుద్దేశంతో ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియాలో రాష్ట్రంలో అరాచకం నడుస్తోంది, రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి, అది జరుగుతుంది ఇది జరుగుతుంది చెప్పడానికి ప్రయత్నించాడు. ఇది రెండో కారణం. మూడో కారణం, ఇంకొక మాట మాట్లాడాడు, కాంగ్రెస్ ఎందుకు రాలేదు, మేము ఇండియా కూటమిని ఇన్వైట్ చేస్తే కాంగ్రెస్ ఎందుకు రాలేదు అంటే